మరో బ్రేకింగ్. విశాఖ జిల్లా గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంగవరం పోర్టును ముట్టడించేందుకు కాంట్రాక్టు కార్మికులు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. తమ భూములను తమకు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో గంగవరం పోర్టు వద్ద ఉన్నటువంటి తాజా విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఆందోళనకారులు అదేవిధంగా పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే నిరసన తెలిపేందుకు వస్తున్నటువంటి ఆందోళనకారులను పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఆపేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇరు వర్గాల మధ్య అయితే తీవ్ర ఘర్షణ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. గంగవరం పోర్టును ముట్టడించేందుకు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, గంగవరం పోర్టు కార్మికులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ గంగవరం పోర్టుకు ఈ రోజు ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు సైతం కూడా చాలా మంది కార్మికులు సైతం కూడా గంగవరం పోర్టును ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే వారందరూ గంగవరం పోర్టు వద్దనే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళంతా పోలీసులను సైతం కూడా తోసుకుంటూ వెళ్లి గంగవరం పోర్టును సైతం కూడా నుంచో సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. గత 3 రోజుల క్రితం పెదగంటాడ పెద్దమ్మ గుడి దగ్గర కూడా అదాని గంగవరం పోర్టు ఉద్యోగులు జనరల్ బాడీ మీటింగ్ లో ఈ నిర్ణయం అనేది భూ నిర్వాసితుల ఉద్యోగులకు 1 టైం సెటిల్మెంట్ కింద 27 లక్షల ఒప్పందం గతంలో జరిగింది. 60 రోజుల్లో మేనేజ్మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. అయినప్పటికీ కూడా దాన్ని సైతం కూడా కాలయాపన చేస్తుందంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగులకు 4,80,000 రూపాయలు చెల్లించి సుమారు 2,30,000 వరకు కార్మికులకు చెల్లించాలని, అలా అవి కూడా చెల్లించుకోకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు రావాల్సిన 2,30,000 బ్యాలెన్స్ డబ్బులను విడుదల చేయాలని కార్మికుల పైన అలాగే కమిటీ పైన ఉన్న కేసులన్నింటిని కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కార్మికులకు రావాల్సిన పిఎఫ్ డబ్బులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద భూ నిర్వాసితులు అలాగే కార్మికులు ఉద్యోగులు సైతం కూడా ఈ ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే గతంలో సైతం కూడా గంగవరం పోర్టుకు సంబంధించి అక్కడ ఉన్న భూ నిర్వాసితులు అలాగే అక్కడ ఉన్న ఉద్యోగులు తాత్కాలిక ఉద్యోగులు సైతం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దాదాపుగా 3 రోజుల పాటు గంగవరం పోర్టును ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో యాజమాన్యం అలాగే ఇటు కార్మికులు రైట్ జార్జ్, థ్యాంక్ యూ.